నేను కూడా చాలాసార్లు వింటుంటాను. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. రాత్రి 2 గంటల అయ్యే వరకు కూడా నిద్ర పట్టదు, మళ్ళీ పొద్దున్నే మేలుకు వచ్చేస్తుంది. లేకపోతే ముందుగానే పడుకుంటాను 9 గంటలకి, బట్ 2 గంటలకల్లా మళ్ళీ మేలుకు వస్తుంది, ఆ తర్వాత అస్సలు నిద్ర రావట్లేదు. ఇది చాలా సాధారణంగా మా డాక్టర్స్ అంతా కూడా చూస్తూ ఉన్నాం. నిద్ర సమస్యలను గుర్తించాలంటే చాలామంది డాక్టర్లు తమ అనుభవము పరీక్షలపై ఆధారపడతారు. కానీ మనుషుల కన్నా కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఖచ్చితంగా నిద్ర వ్యాధులను గుర్తించగలదంటే మీరు నమ్మగలరా? ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. ఇటీవల ఈ కృత్రిమ మీద రంగంలో జరిగిన ఈ అభివృద్ధి నిద్ర సంబంధిత వ్యాధులను గుర్తించడంలో మంచి ఫలితాలు చూపిస్తోంది. నిద్రలో శ్వాస ఆగిపోవటం, నిద్రలేమి, అకస్మాత్తుగా నిద్ర పట్టడం లాంటి సమస్యలను ఈ కృత్రిమ మేధస్సు సులభంగా గుర్తించగలుగుతోంది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు నిద్ర విధానాలను తక్షణమే విశ్లేషించే ఒక మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది మన దేశంలో కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది. పెద్ద మొత్తంలో డేటాను ఉపయోగించి మన కంటికి కనిపించని చిన్న చిన్న మార్పులను కూడా ఈ కృత్రిమ మేధస్సుతో కూడిన పరికరం గుర్తించగలుగుతుంది. దీంతో త్వరగా మరింత ఖచ్చితమైన నిర్ధారణ సాధ్యమవుతుంది. అంతేకాకుండా ప్రతి వ్యక్తికి సరిపోయే ప్రత్యేక చికిత్సా విధానాలను రూపొందించడానికి కూడా ఇది మనకు సహాయపడుతుంది. మంచి నిద్ర లేనప్పుడు పెరిగే గుండె వ్యాధులు, ఊబకాయము, మధుమేహం వంటి సమస్యలను మెరుగ్గా నియంత్రించడంలో డాక్టర్లకి ఇది ఉపయోగపడుతుంది. ఈ కృత్రిమ మేధస్సు వైద్యుల స్థానాన్ని తీసుకోవడం లేదు, కానీ ఈ వైద్యులు మరింత సమర్థంగా నిద్ర వ్యాధుల గురించి చికిత్స చేయడానికి సహాయపడుతుంది.